హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌జేఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక 2 బ్రైడల్ సెట్స్ అయితే చూయించబోతున్నాము. ఏ ఏ కలర్స్‌లో చేసాము, ఎలా చేసాము, ఏమేమి స్టోన్స్ యూజ్ చేసామో చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. ఈ 2 శారీస్‌కి అయితే మనం డిజైన్ ప్రిపేర్ చేసాము. రెడ్ అండ్ పర్పుల్, లైట్ పర్పుల్ అండ్ పింక్. ఈ 2 శారీస్‌కి మనం డిజైన్ ప్రిపేర్ చేసాము. ఫస్ట్ మన సెట్ వచ్చేసి పింక్ అండ్ లైట్ పర్పుల్ కలర్ శారీకి ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది చూసేద్దాం. 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఒక 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. వాటికి స్క్వేర్ 4x4 పింక్ కలర్ స్టోన్స్ని యూజ్ చేశాను. అలాగే 3 mm రౌండ్ వైట్ కలర్ స్టోన్స్ అయితే యూజ్ చేసి బ్యూటిఫుల్ డిజైన్ని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్ ఒక 4 తీసుకున్నాను. వాటికి గోల్డ్ థ్రెడ్ని అయితే ర్యాప్ చేశాను. అదేవిధంగా గోల్డ్ డైమండ్స్ని అయితే యూజ్ చేసి ఈ విధంగా అయితే డిజైన్ ప్రిపేర్ చేశాను. శారీ బోర్డర్లో పింక్తో పాటు గోల్డ్ కూడా హైలైట్ అయింది కనుక ఇలాగ ఒక 4 బ్యాంగిల్స్ గోల్డ్ అయితే ఇచ్చాను. అలానే 6 కట్ బ్యాంగిల్స్ ఇంకొక 4 తీసుకొని పర్పుల్ కలర్ థ్రెడ్ని ర్యాప్ చేసి ఇలాగా 4 mm డాట్స్ని అయితే యూజ్ చేశాను. 4 mmలో మ్యాట్లో ఇవి రౌండ్స్ అండి. చూసారు కదా, సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. శారీ కలర్ కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ సెంటర్ బ్యాంగిల్ కోసం 2 కట్ బ్యాంగిల్ని అయితే తీసుకున్నాను. 2 కట్ బ్యాంగిల్స్ తీసుకొని ఈ విధంగా పర్పుల్ కలర్ థ్రెడ్ని యూజ్ చేసి మిడిల్లో వైట్ కలర్ స్టోన్ చైన్ అలాగే ఐ షేప్ గ్లాసీలలో పర్పుల్ కలర్ స్టోన్స్ని అయితే యూజ్ చేశాను. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇలాగ 2 హ్యాండ్స్కి ఒక్కొక్క బ్యాంగిల్ చొప్పున 2 బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేశాను. టోటల్గా ఈ సెట్ వచ్చి 14 బ్యాంగిల్స్ సెట్ అనమాట. సో ఈ సెట్ని ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేది ఒక్కసారి చూద్దాము. ఓవరాల్గా చూసిన తర్వాత ఈ సెట్ ఎలా ఉంది, ఈ సెట్కి మనం కాస్ట్ ఎంత ఛార్జ్ చేయొచ్చు అనేది కూడా ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉందండి. ఈ శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఈ సెట్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ బ్యాంగిల్స్ని మనకి నచ్చిన విధంగా మనం పేరప్ చేసుకోవచ్చు అండి. ఇలాగా సెంటర్ బ్యాంగిల్స్ని సైడ్కి, సైడ్ బ్యాంగిల్స్ని సెంటర్లోకి మనకి నచ్చిన విధంగా. సో పర్పుల్ కలర్ బాగా హైలైట్ అవ్వాలి అంటే పర్పుల్గా ఉన్నటువంటి బ్యాంగిల్స్ని సైడ్కి వేసుకోవచ్చు. బట్ పింక్ కలర్ ఉన్నవి వేసుకుంటే శారీకి మంచిగా లుక్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. శారీ మొత్తం పర్పులే కనుక మిడిల్లో పర్పుల్ ఇలా పెట్టుకొని సైడ్కి పింక్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారు కదా, ఫైనల్గా ఈ సెట్ యొక్క అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు చూపిస్తున్న ఈ 7 బ్యాంగిల్స్ కూడా 1 హ్యాండ్కి అయితే వస్తాయండి. సో మనకు నచ్చిన విధంగా మనకి టేస్ట్కి తగిన విధంగా బ్యాంగిల్స్ అయితే పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ సెట్ టోటల్ అవుట్పుట్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. చూసారు కదండి, టోటల్గా ఈ బ్యాంగిల్స్ సెట్ వచ్చేసి 14 బ్యాంగిల్స్ సెట్. ఫైనల్గా దీని యొక్క అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ సెట్ ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల నాకు చాలా బూస్టప్గా అనిపిస్తుంది. మీరు ఇచ్చే ఈ బూస్టప్తో నేను మరిన్ని కొత్త డిజైన్స్, కొత్త మోడల్స్తో మీ ముందుకు రావడానికి నాకు హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీ జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వండి. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రెడ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి.
దానికోసం మనం ఈ విధంగా 2 కట్ బ్యాంగిల్స్ని 4 అయితే తీసుకున్నాము. 4 తీసుకొని రెక్టాంగిల్ స్మాల్ సైజ్ని అయితే సెంటర్లో గోల్డ్ కలర్ రెక్టాంగిల్స్ని యూజ్ చేసి, రెడ్ కలర్ కాంబినేషన్ శారీ కనుక మిడిల్లో రెడ్ కలర్ 4x4 స్క్వేర్ని యూజ్ చేసాము. అలాగే బ్యాంగిల్కి రెడ్ కలర్ స్టోన్ చైన్ అయితే యూజ్ చేసి ఈ విధంగా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. గోల్డ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ బ్యాంగిల్స్ని 4 బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసాము. 2 కట్ బ్యాంగిల్స్. చూసారు కదా, 4 బ్యాంగిల్స్ లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. షైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగా షైనింగ్ అవుతున్నాయి బ్యాంగిల్స్. గ్లాసీ కుందన్స్ని యూజ్ చేయడం వల్ల షైనింగ్ చాలా బాగుంటుంది. మ్యాట్ కుందన్స్ కూడా బాగుంటుంది, కానీ మ్యాట్ కుందన్స్లో కలర్ మాత్రమే హైలైట్ అవుతుంది. గ్లాసీ కుందన్స్లో షైనింగ్ విత్ కలర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్లో ఒక 4 తీసుకొని పర్పుల్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి దానిపైన ఇలాగా గోల్డ్ చైన్ అయితే యూజ్ చేసాము. గోల్డ్ బాల్ చైన్ యూజ్ చేసి ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చాము. ఇవి 4 బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసాము. అదేవిధంగా 4 కట్ బ్యాంగిల్స్ని ఇంకొక 4 తీసుకొని 4x4 స్క్వేర్ పర్పుల్ కలర్లో ఉన్న కుందన్స్ని ఈ విధంగా అయితే స్టిక్ చేసాము. ఇవి ఒక 4 బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసాము. సెంటర్ బ్యాంగిల్ కోసం 1 కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాము. 1 కట్ బ్యాంగిల్ తీసుకొని రెడ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఓవరాల్గా ఈ బ్యాంగిల్ మొత్తంకి కూడా రెడ్ కలర్తోని ఫినిషింగ్ అయితే ఇచ్చాము. రెడ్ కలర్ డ్రాప్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్, గోల్డ్ కలర్ జర్కన్ స్టోన్స్, సెరామిక్ గోల్డ్ 3mm రౌండ్ని యూజ్ చేసి టోటల్గా ఈ బ్యాంగిల్కి అయితే వర్క్ ఫినిష్ చేసాము. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క హ్యాండ్కి సెంటర్లో ఒక్కొక్క బ్యాంగిల్ చొప్పున 2 బ్యాంగిల్స్ని అయితే ఈ డిజైన్లో ప్రిపేర్ చేశాను. గ్లాసీ కుందన్స్ యూజ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు గ్లాస్ కుందన్స్ని ఎక్కువగా ఇష్టపడతారా, మ్యాట్ కుందన్స్ని ఎక్కువగా ఇష్టపడతారా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మ్యాట్ కుందన్స్తో కూడా డిజైన్ ప్రిపేర్ చేసి చూపించండి అక్క అంటే మ్యాట్ కుందన్స్తోనే నెక్స్ట్ టైం డిజైన్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఫైనల్గా ఈ సెట్ యొక్క అవుట్లుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. చూసారు కదా, ఒక హ్యాండ్కి అయితే ఈ విధంగా వస్తుంది. దీన్ని మనకి నచ్చిన విధంగా బ్యాంగిల్స్ని మన టేస్ట్కి తగిన విధంగా సెట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఈ విధంగా పర్పుల్ సెంటర్లో వచ్చేలాగా వేసుకోవచ్చు, అలాగే సైడ్స్కి వేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఒక్కసారి చూద్దాం. చూసారు కదా, టోటల్గా మీకు కనుక ఇలా కడా బ్యాంగిల్ ఇష్టం లేకపోతే అది తీసేసి ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ బ్యాంగిల్ సెట్స్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళు డిజైన్ సెండ్ చేస్తే మనం ఇలాగ ప్రిపేర్ చేసామన్నమాట. సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. కొంచెం గ్రాండ్ లుక్, రిచ్ లుక్ రావాలి మ్యారేజెస్లో అనేవాళ్ళు ఇలా వేసుకోవచ్చు. మనం ఒక 2 or 3 సెట్స్ కనుక తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇలాగా కలర్స్ని మిక్స్ చేసుకుంటూ కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ సూపర్గా చాలా బాగున్నాయి కదా. మీకు ఎలా అనిపించాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. సో మీ కామెంట్స్ని అయితే మర్చిపోకుండా తెలియచేయండి కామెంట్స్ రూపంలో. టోటల్గా ఈ సెట్ కూడా 14 బ్యాంగిల్స్ సెట్ అనమాట. సో ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉంది అనేది ఓవరాల్ సెట్ ఒక్కసారి చూసేద్దాం. చూసారు కదా, బ్యూటిఫుల్ సెట్ అయితే ఈ విధంగా ఉంది. రెడ్ అండ్ పర్పుల్ కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్లో.
చూసారు కదండి, బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్స్, పింక్ విత్ పర్పుల్, రెడ్ విత్ పర్పుల్. సో ఈ 2 బ్యాంగిల్ సెట్స్లో మీకు ఏ బ్యాంగిల్ సెట్ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను ప్రిపేర్ చేస్తున్న బ్యాంగిల్ సెట్స్ డిజైన్స్ మేకింగ్ వీడియోస్ కనుక మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేకింగ్ వీడియో పెట్టండి అక్క, మేము కూడా చూస్తూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే మేకింగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తా అండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే చెప్పండి, పెడతాను. లేదు అంటే పెట్టనవసరం లేదు కదా. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ 2 బ్రైడల్ సెట్స్ యొక్క డిజైన్స్ మీకు ఎలా అనిపించాయి, మనం ఈ 2 సెట్స్కి ఛార్జ్ ఎంత చేయొచ్చు, ఒక్కొక్క సెట్కి కాస్ట్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కరెక్ట్గా ఎంతమంది గెస్ చేస్తున్నారు అనేది చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సమయాన్ని వినియోగించి మన ఛానల్లో ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ మన ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.